ఏపీలో ఉన్న మహిళా సోదరులందరికీ అందరికీ విజ్ఞప్తి అండి. వైసీపీ దౌర్జన్యాలు చేసింది అని చెప్పి సాక్షి కార్యాలయంపై దాడులు చేయకండి. కాకపోతే మీరు శాంతియుతంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేండి. సిబిఎన్ గారు, మీరు కొమ్మినేని శ్రీనివాస్ ఇంతవరకు ఇంత పెద్ద ఇష్యూ అయిన దాకా మీరు ఎందుకు ఊరుకున్నారు? తీసుకెళ్ళి లోపల అప్పుడే అప్పచెప్పాల్సింది, పనిష్మెంట్ ఇవ్వాల్సింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రైవేటు ఆస్తులు ఎవరికి తగలబెట్టినా తప్పే. మరి పొద్దున వాళ్ళు అధికారంలో వచ్చి మీ పార్టీ కార్యాలయాలని ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్ యాక్షన్. ఏదన్నా జరిగిన సంఘటన జరిగితే ఇమ్మీడియట్ రెస్పాన్స్ చేయండి. నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి లోపల ఈ పలానా వాళ్ళని అరెస్ట్ చేసాం, పనిష్మెంట్ ఇచ్చాము అని బయటికి రాకుండా చూడండి. అది కరెక్టు. హింసకు హింస, దెబ్బకు దెబ్బ, ఇదేమన్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం? దెబ్బకు దెబ్బ, ప్రతీకారాలు ఇది అవసరం. మిమ్మల్ని జైల్లో పెట్టారు, ఆయన కూడా ఇప్పుడు చట్ట ప్రకారం తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. మిమ్మల్ని అరెస్ట్ చేశాడని కాదు, ఆయన మీద ఉన్న కేసులు ఏమేమవుతున్నాయో ప్రూవ్ చేసి వైఎస్ జగన్ని, బండబూతులు అసెంబ్లీలో బండబూతులు మాట్లాడిన రోజాని, కొడాలి నానిని, మళ్ళీ దీన్ని ప్రోత్సహించిన స్పీకర్ని చట్టపరంగా ఏం చేయాలో అది తీసుకుని మీరు అట్లా చేయండి. కానీ రెచ్చగొట్టే కొన్ని వర్గాల వాళ్ళు కొంతమంది ఉంటారు, అదే హింసకు హింస, దెబ్బకు దెబ్బ, ఇవన్నీ కాదు. ఇది చేస్తే ఇంకెక్కువ అవుతుంది. వాళ్ళు చేసిన ఏదో పని కంటే మీరు చేసే పని కూడా ఎక్కువ అవుతుంది. కార్యకర్తలు పోగొట్టుకున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది పోయారు. కానీ మీరు ఎమ్మటే మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదన్నా చిన్న సంఘటన జరిగినా దాన్ని అరెస్ట్ చేసే కెపాసిటీ ఉన్న మంత్రి ఉండాలి. హోమ్ మినిస్టర్గా చెప్తున్నానండి, నేను మొన్నే మీకు 19 మంది వీళ్ళు శాఖలు మార్చాలా, వీళ్ళని మార్చాలా అని చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మార్చాల్సిన మంత్రులు అంతేగారు వేరే శాఖ మార్చండి. కడప మాధవరెడ్డికి ఇవ్వండి, మాధవరెడ్డి గారికి ఇవ్వండి, దేవినేని ఉమాకి ఇవ్వండి, వ్యవసాయ శాఖ ఇవ్వండి, అచ్చెన్నాయుడు ఉంటే అసెంబ్లీ వ్యవహారాలు చేయండి. ఇక శాఖ మీద పట్టున్న వాళ్ళని పెట్టండి. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని మంత్రివర్గంలో తీసుకుని వాళ్ళు చేయకపోతే ఇప్పుడు రాంప్రసాద్